ఇక 2025 అనేది చరిత్ర. 2026 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో లేదా అడుగుపెట్టిన సందర్భంలో గడిచిన 2025 సంవత్సరం మిగిల్చిన జ్ఞాపకాలని, గాయాలని, అనుభవాలని, అనుభూతుల్ని ఒక్కసారి నెమరవేసుకునే సందర్భం ఇది. ప్రతి సంవత్సరం లాగానే 2025 కూడా అనేక సంచలనాలను నమోదు చేసింది. 2025లో ఇండియా పాకిస్తాన్ల మధ్య దాదాపుగా యుద్ధం జరిగినంత పనైంది. అంటే ఆపరేషన్ సింధూర్ని వార్గా డిక్లేర్ చేయలేదు కాబట్టి యుద్ధం జరిగినంత పనైంది అనాల్సి వచ్చింది. ఈ వార్ పక్కన పెడితే 2025లో రెండోసారి అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న ట్రంప్ ప్రపంచం మీద ట్రేడ్ వార్ అని, టారిఫ్ వార్ అని విచిత్రమైన యుద్ధాలు మొదలుపెట్టాడు. ఇక తెలంగాణలో జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం కావచ్చు, కర్నూలు బస్సు ప్రమాదం కావచ్చు, లేదా దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఎయిర్ ఇండియా ప్రమాదం కావచ్చు, ప్రమాదాలే కావు ఉగ్రవాద దాడులు కూడా 2025ని గుర్తుంచుకునేలా చేశాయి. ఇలా 2025 చేసిన గాయాలు చాలా ఉన్నాయి. ఇక జ్ఞాపకాల విషయానికొస్తే 2025 కుంభమేళాతో మొదలైంది. 45 రోజుల పాటు దేశవ్యాప్తంగా కుంభమేళాకు సంబంధించిన ఆధ్యాత్మిక శోభ కనిపించింది. ఇక ఉపరాష్ట్రపతి ఆకస్మిక రాజీనామా, నక్సల్స్ ఉద్యమం మీద ఉక్కుపాదం, డిసెంబర్ మొదట్లో ఇండిగో ఎయిర్లైన్స్ సృష్టించిన అలజడి, ఇలా 2025కు సంబంధించిన గుర్తు చేసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. కాబట్టి 2025లో ఏం జరిగింది, 2025 చేసిన గాయాలేంటి, 2025 మిగిల్చిన జ్ఞాపకాలేంటి, 2025లో గుర్తుంచుకోవాల్సిన సంఘటనలేంటి, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఒక్కసారి వెనక్కి వెళ్ళి రివైండ్ చేసి అన్ని గుర్తు చేసుకుంటూ వద్దాం. అండ్ ముందుగానే మీకు ఒక ప్రశ్న, ఈ 2025లో మీ జీవితంలో జరిగిన ఒక సంతోషకరమైన విషయం, అలాగే చాలా బాధాకరమైన విషయం ఏంటి? తప్పకుండా మీ అనుభవాన్ని కామెంట్స్లో పంచుకోండి. మా వరకైతే బాధాకరమైన విషయం, ఇంకొక 3-4,000తో 1 lakh టచ్ అయిపోతున్న మన సెకండ్ ఛానల్ని, తెలుగు నాలెడ్జ్ స్పెషల్స్ని అన్ఎక్స్పెక్టెడ్లీగా యూట్యూబ్ డిలీట్ చేయడం జరిగింది. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇక మంచి విషయం ఏంటంటే, ఎదురు దెబ్బ తగిలిన మరలా ఆగకుండా మన రెండవ సెకండ్ ఛానల్ని ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి విషయం. ఆ ఛానల్ పేరు తెలుగు నాలెడ్జ్ అన్ఫిల్టర్. దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దానిలో కంటెంట్ అనేది మీకు నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చెక్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా 2025 జనవరితో మొదలు పెడితే, జనవరి 13న ప్రయాగ్రాజ్లో మొదలైన మహాకుంభమేళా దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ వికసించేలా చేసింది. హరహర మహాదేవ, శంభో శంకర అనే నినాదాలతో ప్రయాగ్రాజ్ మారుమోగిపోయింది. సాధారణంగా కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కానీ 2025లో జరిగిన కుంభమేళాని మళ్లీ చూడాలంటే 144 సంవత్సరాలు పడుతుంది. అందుకే 2025 కుంభమేళా సాధారణ కుంభమేళా కాదు, 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా. అందుకే 45 రోజుల పాటు జరిగిన ఈ మహాకుంభమేళాలో 66 కోట్ల మంది పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన వేడుకగా 2025 మహాకుంభమేళా చరిత్ర సృష్టించింది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగిన ఈ భారీ కార్యక్రమంలో అగ్ని ప్రమాదాలు, తొక్కిసలాట్లాంటి 1-2 విషాద సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఏదేమైనా 2025 మహాకుంభమేళా మాత్రం గుర్తుంచుకునే అంశమే. అయితే ఈ వీడియోని మంచి విషయంతో మొదలు పెట్టాలని కుంభమేళా గురించి ముందుగా ప్రస్తావించడం జరిగింది. కానీ కుంభమేళా ప్రారంభం కన్నా ముందే 2025 జనవరి 8న తెలుగువారి ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాట్లో 6 భక్తులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. కాబట్టి కలియుగ వైకుంఠంగా పిలుచుకునే తిరుమలలో ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండాల్సింది. ఇక 2025 ఫిబ్రవరి విషయానికొస్తే, ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చిత్తుగా ఓడిపోవడం, అరవింద్ కేజ్రీవాల్ తన సీఎం పదవిని కోల్పోవడం జరిగింది. 2013 నుంచి ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ ఆమ్ ఆద్మీ పార్టీని పంజాబ్, హర్యానాలో కూడా విస్తరించి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూసిన అరవింద్ కేజ్రీవాల్ ఈసారి ఎమ్మెల్యేగా కూడా గెలవకపోవడం గమనించాల్సిన అంశం. అలాగే 2014 నుంచి దేశాన్ని పాలిస్తున్న బీజేపీకి ఎట్టకేలకి 2025 ఫిబ్రవరిలో దేశ రాజధాని సొంతమైంది. ఇక చాలా కాలంగా మణిపూర్లో జరుగుతున్న హింసకి 2025 ఫిబ్రవరిలో కాస్త తెరపడింది. ఫిబ్రవరి 9న మణిపూర్ ముఖ్యమంత్రి రాజీనామా చేయడం, వెంటనే ఫిబ్రవరి 13న మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్టు ప్రకటించడంతో మణిపూర్ భద్రతా బలగాల ఆధీనంలోకి వచ్చింది. మణిపూర్ సమస్యకు ఇది పూర్తి స్థాయి పరిష్కారం కాకపోయినా మణిపూర్లో హింస కాస్త కంట్రోల్ అయింది. ఇక ఫిబ్రవరి 22న తెలంగాణలో జరిగిన టన్నెల్ ప్రమాదం గురించి మాట్లాడుకోవాలి. నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా టన్నెల్ నిర్మించేందుకు భారీ కొండకు సొరంగం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు మరణించడం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు కూడా పూర్తిగా లభ్యం కాలేదు. 2025 ఫిబ్రవరి 22న ప్రమాదం జరిగితే 2025 అక్టోబర్లో 2 మృతదేహాలు మాత్రమే లభించాయి. అవి కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. కనీసం మృతదేహాలను కూడా వెలికితీసే అవకాశం లేకుండా ఈ ప్రమాదం జరగడం బాధాకరమైన విషయం.
ఇక 2025 మార్చి విషయానికి వస్తే మార్చి 9న ఇండియన్ క్రికెట్ టీం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. 2025లో T20 వరల్డ్ కప్ వెంటనే మరో మేజర్ ఐసీసీ టోర్నమెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇండియన్ క్రికెట్ అభిమానుల్లో జోష్ నింపింది. ఇక 2025కు సంబంధించి అసలైన ఎపిసోడ్ మొదలైంది ఏప్రిల్ నెలలో అనే చెప్పాలి. ఏప్రిల్ 22న కాశ్మీర్లోని పెహల్గాంలో టూరిస్టుల మీద, ముఖ్యంగా హిందువుల మీద జరిగిన టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు చేసిన దాడి దేశాన్ని కుదిపేసింది. 26 మంది భారతీయులను పొట్టనబెట్టుకున్న ఈ ఉగ్రవాద దాడి ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న శత్రుత్వాన్ని మరింత పెంచింది. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణానికి బీజం పడింది ఏప్రిల్ 22న జరిగిన పెహల్గాం దాడితోనే. ఈ దాడి తాలూకు ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇక పెహల్గాం దాడికి ఇండియా ఇచ్చిన సమాధానమే ఆపరేషన్ సింధూర్. మే 7న అర్ధరాత్రి POKలో ఉన్న ఉగ్రవాద స్థావరాల లక్ష్యంగా ఇండియా మొదలుపెట్టిన ఆపరేషన్ సింధూర్కి పాకిస్తాన్ కంగుతింది. ఉగ్రవాద స్థావరాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఒకే సమయంలో మల్టిపుల్ లొకేషన్స్లో జరిగిన ఈ దాడుల్లో జైషే మహమ్మద్, లష్కర్-ఏ-తోయిబా, రెసిస్టెన్స్ ఫ్రంట్లకు చెందిన టెర్రర్ బేస్లు పూర్తిగా నాశనం అయిపోయాయి. మసూద్ అజర్ లాంటి మోస్ట్ వాంటెడ్ ఫెలో ఈ దాడుల్లో కుటుంబ సభ్యులను కోల్పోయి కన్నీరు పెట్టాడంటే ఇండియన్ ఫోర్సెస్ కొట్టిన దెబ్బకి ఉగ్రవాద శిబిరాలు ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్కు వెళ్ళిపోయాయి. మే 7న ఆపరేషన్ సింధూర్లో పాల్గొని సింధూర్కు సంబంధించిన వివరాలు వెల్లడించిన కల్నల్ అయేషా కురేషి, వింగ్ కమాండర్ ఒమికా సింగ్ ఈ ఇద్దరు మహిళలకు దేశం సెల్యూట్ చేసింది. మే 7న మొదలైన ఈ దాడులు మే 10 వరకు కొనసాగాయి. ఈ 4 రోజుల పాటు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే ఎలా ఉంటుంది అని ఈ జనరేషన్కి అనుభవమైంది. 1999 కార్గిల్ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద మిలిటరీ కాన్ఫ్లిక్ట్ ఇదే. ఇక ఆపరేషన్ సింధూర్ జియో పాలిటిక్స్లో అలాగే డొమెస్టిక్ పాలిటిక్స్లో కూడా చాలా ప్రభావం చూపించింది. యుద్ధం నేనే ఆపే అని ట్రంప్ ప్రకటించడం చాలా పెద్ద మలుపు. మరోవైపు యుద్ధంలో పైచేసి సాధించిన క్రమంలో అకస్మాత్తుగా ఇండియా సీజ్ ఫైర్కి అంగీకరించడం కూడా చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. POK సొంతమైనట్టే అని కూడా ప్రచారం జరిగింది. ఇక మే చివరిలో జరిగిన మిస్ వరల్డ్ పోటీలకి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం కూడా గుర్తుంచుకునే అంశమే. ఇక జూన్ విషయానికి వస్తే జూన్ని RCB మంత్ అనే చెప్పాలి. IPL ట్రోఫీ కోసం ఈసాల కప్ నమ్దే అంటూ గత 18 సంవత్సరాలుగా కలలుగన్న RCB అభిమానుల కళ ఎట్టకేలకు నెరవేరింది. జూన్ 3న అహ్మదాబాద్లో జరిగిన కింగ్స్ 11 పంజాబ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో RCB 6 పరుగుల తేడాతో గెలిచి అభిమానుల కళను సాకారం చేసింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ కెరీర్ ముగింపు దశలో ఉంది. 18 సంవత్సరాలుగా అందని ద్రాక్షగా ఊరించిన IPL ట్రోఫీ అందని ద్రాక్షగా మిగిలిపోతుందేమోనని భయపడిన అభిమానులకి ఊరట లభించింది. విరాట్ కోహ్లీ కెరీర్లో కూడా IPL ట్రోఫీ ఉందని సగర్వంగా చెప్పుకునే రోజు రానే వచ్చింది. ఎవరు గుర్తుంచుకున్నా లేకున్నా RCB అభిమానులకు మాత్రం 2025 అనేది గోల్డెన్ సీజన్ అని చెప్పాలి. కానీ అభిమానుల ఆనందం ఎంతోసేపు లేకుండా పోయింది. కప్పు గెలిచిన ఆనందంలో బెంగళూరులో గ్రాండ్గా వెల్కమ్ చెప్దామని, విరాట్ కోహ్లీ చేతిలో కప్పుని కల్లారా చూద్దామని భారీగా అభిమానులు రావడంతో చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిస్లాట్లో 11 మంది అభిమానులు మరణించడంతో RCB అభిమానుల ఆనందం కనీసం 24 గంటలు కూడా లేకుండా పోయింది. జూన్ 4న RCB స్టాంపెడ్ గురించి పూర్తిగా మర్చిపోకముందే దేశాన్ని షాక్కి గురిచేసిన సంఘటన జూన్ 12 అహ్మదాబాద్లో జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన 32 సెకండ్లలోనే కుప్పకూలడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలోనే అతిపెద్ద ప్రమాదాల్లో ఇది కూడా ఒకటి. అహ్మదాబాద్ BJ మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ మీద కుప్పకూలిన ఈ విమానం మొత్తంగా 261 మంది ప్రాణాలు బలి తీసుకుంది. 2025లో జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇదే కావచ్చు. ఇక జూన్ 25న ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లి చరిత్ర సృష్టించాడు. 1984లో రాకేష్ శర్మ తర్వాత ఇప్పటి వరకు మరో ఇండియన్ ఆస్ట్రోనాట్ స్పేస్లోకి వెళ్ళింది లేదు. మళ్ళీ ఈ 2025లో 41 సంవత్సరాలకి ఇండియన్ ఆస్ట్రోనాట్ అవుటర్ స్పేస్కి వెళ్ళాడు. ఇక జూన్ 30న హైదరాబాద్ శివార్లలో సంగారెడ్డి జిల్లాలో జరిగిన సిగాచి కెమికల్ ప్లాంట్ ఫర్నేస్ పేలుడు 44 మంది కార్మికుల ప్రాణాలు తీసింది. ఈ భారీ విషాదకర సంఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇండస్ట్రియల్ సేఫ్టీ విషయంలో భారీ చర్చను లేవనెత్తింది. ఇక 2025 జూలైలో టెస్లా ఇండియాలో షోరూమ్ని స్టార్ట్ చేయడం గమనించాల్సిన విషయం. 2025 జూలై 15న టెస్లా మొట్టమొదటిసారిగా ముంబైలో షోరూమ్ స్టార్ట్ చేసి ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లోకి ఎంటర్ అయింది. ఇక జూలై 21న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు వ్యక్తిగత కారణాలతో ఆకస్మిక రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయింది. జూలై 28న ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ మహాదేవ్ను లాంచ్ చేసింది. పెహల్గాం దాడికి కారణమైన 3 లష్కర్-ఏ-తోయిబా తీవ్రవాదుల్ని ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ మట్టుబెట్టాయి. ఇక జూలై 31న ఇండియన్ ఎకనామీ మీద దెబ్బ కొట్టేలా డొనాల్డ్ ట్రంప్ ఇండియన్ గూడ్స్ మీద 25% ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో చాలా కాలంగా బ్యాలెన్స్డ్గా ఉంటూ వస్తున్న ఇండియా అమెరికా రిలేషన్స్ గాడితప్పాయి. ఆ తర్వాత ఆగస్టు 6న ఈ టారిఫ్లను 50% వరకు పెంచుకుంటూ వెళ్ళాడు.
ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనడం, ఆపరేషన్ సింధూర్ సమయంలో ట్రంప్ నెగోషియేషన్ని ఇండియా ఎక్కడా ఓపెన్గా అంగీకరించకపోవడం లాంటి కారణాలతో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ ఇండియా అమెరికా మధ్య ట్రేడ్కి ఆటంకంగానే ఉన్నాయి. కనుక 2026లో ఇండియా అమెరికా మధ్య ట్రేడ్ డీల్ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆగస్టు 7న ఇండియన్ ఎలక్టోరల్ సిస్టమ్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన అనుమానాలు, ఆ అనుమానాలకి బలం చేకూరేలా ఆయన చూపించిన ఆధారాలు, ఇవన్నీ ఇండియన్ ఎలక్టోరల్ ప్రాసెస్ మీద, ఈవీఎం మీద అనేక అనుమానాలను రేకెత్తించాయి. ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఎలక్టోరల్ ప్రాసెస్కి సంబంధించిన అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక 2025 సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది. సెప్టెంబర్ 12న సిపి రాధాకృష్ణ గారు ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవి మళ్లీ భర్తీ అయింది. ఇక సెప్టెంబర్ 24న లడాఖ్లో చెలరేగిన భారీ హింస దేశంలో జంజీ ఉద్యమం జరగబోతుందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కానీ సోషల్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ను అరెస్ట్ చేయడంతో లడాఖ్లో పరిస్థితి కొద్ది రోజుల్లోనే గాడిలో పడింది. ఇక సెప్టెంబర్ 27న తమిళనాడు కరూర్లో హీరో విజయ్ పొలిటికల్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట 40 మంది అభిమానుల ప్రాణాలు తీసింది. 2025లో విజయ్ పొలిటికల్గా యాక్టివ్ అయ్యే ప్రయత్నం మొదలుపెట్టాడు. కానీ సెప్టెంబర్లో జరిగిన ఈ ప్రమాదం టీవీకే పార్టీకి మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఈ ప్రమాదం విజయ్ పొలిటికల్ దూకుడిని కాస్త తగ్గించిందని చెప్పాలి. ఇక అక్టోబర్ 24న తెలుగు రాష్ట్రాలని దిగ్భ్రాంతికి గురిచేసే సంఘటన జరిగింది. అదే కర్నూలు బస్సు ప్రమాదం. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు సంఘటన గురించి మనకు తెలిసిందే. ప్రమాదం జరిగిన తీరు, ప్రమాదానికి కారణమైన 2 వ్యక్తులు, ఇలా ఆ బస్సు ప్రమాదం గురించి మీడియాలో ఒక వారం రోజుల పాటు చర్చ జరిగింది. ఇక నవంబర్ 2న ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం చరిత్ర సృష్టించింది. 2025 అనేది ఇండియన్ ఉమెన్ క్రికెట్కి గుర్తుంచుకునే సంవత్సరం అనే చెప్పాలి. మొట్టమొదటిసారి ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలిచి ఉమెన్ క్రికెట్లో న్యూ ఎరాను స్టార్ట్ చేశారు. అసలు 2025లో ఏం జరిగిందో అర్థం కావడం లేదు. జ్ఞాపకాలు, గాయాలు అని వీడియోలు మొదలు పెడితే మొత్తం గాయాలు, విషాదాలే కనిపిస్తున్నాయి తప్ప సంతోషకర సంఘటనలు ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. ఇప్పుడే నవంబర్ 2న ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలిచింది అన్న గుడ్ న్యూస్ గురించి మాట్లాడుకున్నాం. ఇంతలోనే నవంబర్ 3న చేవెళ్లలో జరిగిన కంకర్ లారీ, ఆర్టీసీ బస్సుకు సంబంధించిన ప్రమాదం గురించి చెప్పాల్సి వస్తుంది. జియో పొలిటికల్ టెన్షన్స్, ఉగ్రవాద దాడులు, మిలిటరీ ఆపరేషన్లు, తొక్కిసలాట్లు, ప్రమాదాలు, వీటితోనే 2025 గడిచిందా అన్నట్టు అనిపిస్తుంది. అప్పటికి మేఘాలయ హనీమూన్ మర్డర్ గురించి, భర్తను ముక్కలుగా నరికి డ్రమ్లో వేసి సిమెంట్ వేయడం లాంటి వాటి గురించి, భారీ వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు టెక్కీ గురించి, నోయిడాలో కట్నం కోసం భార్య మీద కిరోసిన్ పోసి హతమార్చిన భర్త గురించి, ఇలాంటి అనేక సంచలన విషయాల్ని ప్రస్తావించకుండానే వీడియో కంటిన్యూ చేస్తున్నా కూడా గుర్తు చేసుకునేందుకు ఎక్కువగా విషాదాలు, ప్రమాదాలే తారసపడుతున్నాయి. ఇక నవంబర్లో బీహార్ ఎన్నికల వేడి కనిపించింది. నవంబర్ 6న ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు జరగ్గా నవంబర్ 11న సెకండ్ ఫేజ్ ఎన్నికలు జరిగాయి. కానీ నవంబర్ 10న దేశం ఉలికిపడే సంఘటన జరిగింది. అదే ఢిల్లీ కారు బాంబు పేలుడు. ఈ పేలుడు 15 మంది ప్రాణాలు తీసింది. ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ ఎదురుగా జరిగిన ఈ దాడిని ఉగ్రవాద దాడిగా కన్ఫర్మ్ చేశారు. దానికి తగ్గట్టే దేశంలో పలుచోట్ల బయటపడ్డ పేలుడు పదార్థాలు, స్లీపర్ సెల్స్కు సంబంధించిన ఆనవాళ్లు దేశ భద్రత మీద చాలా పెద్ద చర్చకు కారణమయ్యాయి. ముఖ్యంగా డాక్టర్లు ఉగ్రదాడులకు పథకం రచించడం అనేది వైట్ కాలర్ టెర్రరిజం అనే కొత్త తరహా ఉగ్రవాదానికి ఆద్యం పోసింది. ఈ ఉగ్రదాడి వెనక పాకిస్తాన్ ఉందన్న సమాచారం ఉన్నా కూడా ఇండియా ఈ విషయంలో పెహల్గాం దాడి జరిగినప్పుడు ప్రదర్శించిన దూకుడు ప్రదర్శించలేదు. ఇక నవంబర్ 14న బీహార్ ఎన్నికల ఫలితాలు రావడం, ఆ ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ నమోదు చేయడం, నితీష్ కుమార్ మళ్లీ బీహార్ సీఎంగా పగ్గాలు చేపట్టడం లాంటివి జరిగాయి. ఇక 2025 డిసెంబర్ కూడా ఒక భారీ గందరగోళంతోనే మొదలైంది. ఇండియన్ ఏవియేషన్ సెక్టార్లో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో క్రియేట్ చేసిన గందరగోళానికి దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇక డిసెంబర్ 5న గోవాలో నైట్ క్లబ్లో జరిగిన ప్రమాదంలో 25 మంది మరణించడం కూడా సంచలనమైంది. అయితే 2025 డిసెంబర్లో ఫుట్బాల్ స్టార్ మెస్సీ సందడి ఎక్కువగా కనిపించింది. కలకత్తా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ ఇలా ప్రధాన నగరాల్లో మెస్సీ సందడి ఎక్కువ కనిపించింది. ఇంటర్నేషనల్ విషయాలని, జియో పాలిటిక్స్ని గమనించినా కూడా 2025 అనేది ఎక్కువగా సంతోషకర వాతావరణాన్ని ఇవ్వలేదనే చెప్పాలి. ముఖ్యంగా జనవరి 20న అమెరికా ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ ప్రపంచానికి సవాల్గా మారాడు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఇంటర్నేషనల్ ఆర్డర్స్ని పూర్తిగా మార్చేశాయి. ఇండియన్ ఇమిగ్రెంట్స్కి సంఖ్యలు వేసి మిలిటరీ విమానాల్లో అమానవీయంగా తీసుకురావడం అనేది ఫిబ్రవరిలో మొదలైంది. ఆ తర్వాత ఏడాపేడా టారిఫ్లు విధించటం, రష్యా ఉక్రెయిన్ యుద్ధ విషయంలో ఇండియాను బహిరంగంగా విమర్శించటం, ఆపరేషన్ సింధూర్ సమయంలో అతిగా ప్రవర్తించటం, ఇలాంటి సంఘటనల ఫలితంగా ఇండియా మళ్లీ చైనాతో సంబంధాలు ఏర్పరచుకునే పరిస్థితి వచ్చింది. 2020 గాల్వాన్ వాలీ ఉద్రిక్తల తర్వాత చైనాతో తెగిపోయిన సంబంధాలు 2025లో మళ్లీ మొదలయ్యాయి. 2023 అక్టోబర్లో మొదలైన గాజా ఇజ్రాయెల్ వార్కి ముగింపు పడింది. గాజా పీస్ ప్లాన్కి అమెరికా లాంటి దేశాలు ముందుకు రావడంతో
ఇజ్రాయెల్ కూడా అంగీకరించాల్సి వచ్చింది. 2025 అక్టోబర్లో గాజా పీస్ ప్లాన్ అమల్లోకి వచ్చింది. మరోవైపు ప్రపంచానికి తలనొప్పిగా మారిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో కూడా అడుగులు పడినా ఆ యుద్ధానికి ఇంకా ముగింపు లభించలేదు. అయితే 2025లో నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ట్రంప్ పడిన ఆరాటాన్ని చూసి ప్రపంచం నవ్వుకుంది. 2025లో వరల్డ్ వైడ్ కామెడీ థింగ్ ఏదైనా ఉందంటే అది ఇదే. ఇక 2025లో ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయడం, అమెరికా వెనుజులాను టార్గెట్ చేయడం, ఇలా జియోపొలిటికల్ టెన్షన్స్ చాలా క్రియేట్ అయ్యాయి. ఇక 2025 సెప్టెంబర్లో నేపాల్లో జరిగిన జంజీ తిరుగుబాటుతో ఏకంగా దేశ ప్రధాని దేశం విడిచి పారిపోయాడు. అలాగే బంగ్లాదేశ్లో పరిస్థితి కాస్త చక్కబడింది అనుకునే లోపే 2025 నవంబర్ డిసెంబర్లలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఇక 2025లో ఇండియన్ ఎకనామీ బూమ్ అయిందనే చెప్పాలి. 2025 మేలో ఇండియా $4.187 ట్రిలియన్ జీడీపీతో జపాన్ అధిగమించి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఎకనామీ పరంగా ఇది చెప్పుకోదగ్గ అచీవ్మెంట్ అనే చెప్పాలి. కానీ డాలర్ వాల్యూతో పోలిస్తే ఇండియన్ రూపీ వాల్యూ $92 వరకు పడిపోవడం అనేది రూపీ పతనాన్ని సూచిస్తుంది. ఇక 2025 అనేది గోల్డెన్ ఇయర్ అనే చెప్పాలి. ఎందుకంటే గోల్డ్ రేట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. 140,000కు పైగా బంగారం ధర చేరుకోవడం విశేషం. డిసెంబర్ 27న 10 గ్రాముల బంగారం ధర $140,000. డిసెంబర్ 29న కేజీ వెండి కూడా $2,53,000. కానీ ఈ సంవత్సరం మొదట్లో జనవరి 1న 10 గ్రాముల బంగారం 78,000 మాత్రమే. అలాగే ఒక కేజీ వెండి 88,000 మాత్రమే. కానీ సరిగ్గా ఏడాది చివరికి బంగారం 60,000కు పైగా ధర పెరిగిపోయింది. వెండి ఏకంగా 1,70,000కు పైగా ధర పెరిగింది. కాబట్టి బహుశా 2025లో బంగారం వెండి ధరల్లో 2025లో కనిపించిన పెరుగుదల చరిత్రలో ఎప్పుడు కనిపించుండదు. కాబట్టి 2025 అనేది గోల్డ్ ఇన్వెస్టర్లకి గోల్డెన్ ఇయర్ అనే చెప్పాలి. కానీ సామాన్యుడి బంగారు కలలకు 2025 గండి కొట్టింది. ఇక 2025ని AI ఇయర్ అని చెప్పొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విపరీతంగా అందుబాటులోకి వచ్చింది. నిజానికి 2017 నుంచే AI అందుబాటులో వచ్చిన 2025లో సామాన్యులు సైతం AIను ఉపయోగించడం మొదలుపెట్టారు. 2025లో AI కామన్ మ్యాన్కి బాగా దగ్గరైందని చెప్పాలి. ఇలా 2025 గురించి గుర్తు చేసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. థాయిలాండ్, కంబోడియా ఉద్రిక్తతలు, ఆస్ట్రేలియా బీచ్లో జరిగిన ఉగ్రదాడి, ఇలా ఇక్కడ ప్రస్తావించిన విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి. కానీ 2025కు సంబంధించిన మేజర్ థింగ్స్ని కవర్ చేసామని అనుకుంటున్నాం. గడిచిన 2025 గురించి మీరేమనుకుంటున్నారు? 2025లో మీ జీవితంలో జరిగిన ఒక మంచి విషయాన్ని కామెంట్ సెక్షన్లో పంచుకోండి. తెలుగు నాలెడ్జ్ కమ్యూనిటీలో భాగమైనందుకు, మా వీడియోల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే తెలుగు నాలెడ్జ్ తరపున మీకు, మీ కుటుంబ సభ్యులకి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెళ్లే ముందు ఒక చిన్న విషయం, తెలుగు నాలెడ్జ్ అన్ఫిల్టర్ అనే ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. తెలుగు నాలెడ్జ్ అన్ఫిల్టర్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. మన 2 ఛానల్స్ ద్వారా 2026లో కూడా ఇదే విధంగా మంచి కంటెంట్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్.